డిగ్రీ చదువుతున్న టైంలో ఖర్చులకు డబ్బులు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటూ చదువులపై కొంతమంది కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటారు. ఆ టైంలోనే స్కాలర్షిప్ ఎవరైనా ఇస్తే బాగుండు అని చాలా మంది అనుకుంటారు. అటువంటి వాళ్లకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్ అందించడానికి ముందుకు వచ్చింది. ఈ స్కాలర్షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. భారతదేశం ఏ కంట్రీ నుంచి ఎక్కువగా పెట్రోల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది? ఏ కువైట్, బి ఇరాక్, సి రష్యా, డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్. ఓఎన్జీసీ కంపెనీ ఎవరికి ఎంత స్కాలర్షిప్ ను స్పాన్సర్ చేస్తుంది? వాటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ ఓఎన్జీసీ కంపెనీ 2000 స్కాలర్షిప్స్ ను అందిస్తుంది. దీంట్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. వీటిలో 1000 స్కాలర్షిప్స్ ఎస్సీ ఎస్టీలకు, 500 స్కాలర్షిప్లు బీసీ కేటగిరీ వాళ్లకు, మరో 500 జనరల్ క్యాండిడేట్స్ కు ఇస్తారు. అయితే మొత్తం అన్ని స్కాలర్షిప్స్ లో 50% మహిళలకు ఇస్తారు. ఓఎన్జీసీ స్కాలర్షిప్ కు ఎలిజిబుల్ కావాలంటే ముందుగా క్యాండిడేట్స్ ఏదైనా కాలేజీలో రెగ్యులర్ స్టూడెంట్ గా ఉండాలి. గ్రాడ్యుయేషన్ లో బీఈ, బీటెక్, పీజీలో జియాలజీ, ఫిజిక్స్, ఎంబీఏ చేస్తూ ఉండాలి. కేవలం ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు ఇంటర్లో 60% మార్కులు ఖచ్చితంగా సాధించి ఉండాలి. అప్లై చేసుకునే వాళ్ళ ఏజ్ కూడా 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అప్లికెంట్స్ గుర్తుంచుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్ కు ఇంటర్మీడియట్, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని వాళ్లకు స్కాలర్షిప్స్ ను అందిస్తారు. ఓఎన్జీసీ స్కాలర్షిప్స్ కు అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయి సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి నెల 4000 వరకు స్కాలర్షిప్ ను అందిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ కు అప్లై చేసుకోవచ్చు. దేశాన్ని మొత్తం 5 జోన్స్ గా డివైడ్ చేస్తారు. మన ఏపీ, తెలంగాణ అందులో 5th జోన్ కిందకు వస్తుంది. ఒక్క జోన్ లో 400 మందికి స్కాలర్షిప్ ను స్పాన్సర్ చేస్తారు. ఓఎన్జీసీ స్కాలర్షిప్ కు అప్లై చేసుకోవాలంటే మరే ఇతర స్కాలర్షిప్ కు అప్లై చేసుకోవద్దు. ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే మీరు ఈ స్కాలర్షిప్ కు డిస్క్వాలిఫై అవుతారు. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ లోంచి సెలెక్ట్ అయిన షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ వివరాలను ఓఎన్జీసీ వెబ్సైట్ లో ఎంటర్ చేస్తారు. స్కాలర్షిప్ శాంక్షన్ అయిన క్యాండిడేట్స్ మంచి మార్కులను, పర్సెంటేజ్ ను కంటిన్యూ చేసినప్పుడు మాత్రమే వాళ్లకు ప్రతి నెల స్కాలర్షిప్ కంటిన్యూ అవుతుంది. లేకపోతే ఆ స్కాలర్షిప్ ను ఆపేస్తారు. ఓఎన్జీసీ స్కాలర్షిప్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ONGCindia.com అనే అఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో క్యాండిడేట్స్ అప్లై చేసిన తర్వాత తాము షార్ట్ లిస్ట్ అయ్యామో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్కాలర్షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెబ్సైట్ నుంచి మాత్రమే తెలుసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు పేమెంట్ చేయనవసరం లేదు. అడిగిన డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, 10th మెమో, ఇంటర్, డిగ్రీ మెమో, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇలా అన్నింటినీ ఎంటర్ చేయాలి. ఓఎన్జీసీ స్కాలర్షిప్ కు అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ సెప్టెంబర్ 18th. ఈ డేట్ లోగా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. స్కాలర్షిప్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఓఎన్జీసీ అఫీషియల్ వెబ్సైట్ ను చూడండి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.